నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప ఈ నెల 26వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం గూడూరు సిపిఐ కార్యాలయంలో శతాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పార్టీ సభ్యులు అనుబంధ సంఘ నాయకులు పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి బడుగు బలహీన పీడిత పక్షాన నిలబడిన రాజీ లేని పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. గూడూరు రెండో పట్టణాలను కలుపుతూ నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉందన్నారు. పట్టణ గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. సిలికా ఇసుక గ్రావెల్ మాఫియాగా మారి కొంతమంది కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు. వీటన్నింటిపై పోరాడుతున్నామన్నారు. శతవార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని నియోజకవర్గ పార్టీ శ్రేణులు అనుబంధ సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి షేక్ కాళేషా, నెల్లూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎన్ రమణయ్య, ఏఐటియుసి గూడూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఎంబేటి చంద్రయ్య, కె నారాయణ, బీకేఎంయు నియోజకవర్గ కార్యదర్శి ఎన్ శ్రీనివాసమూర్తి, ఇన్సాఫ్ రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా, సిపిఐ నాయకులు మస్తానయ్య, సీతా భాస్కర్, వెంకటయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ సంవత్సరానికి పుట్టి 100 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. అది భారత కమ్యూనిస్టు పార్టీ 1925వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన దాన్ని మొట్టమొదటిగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నో ఆటుపోట్లకు నిలబడి అది కమ్యూనిస్టు పార్టీ దానికి ప్రజా సంఘాలను ఏర్పాటు చేసుకొని ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసి అనేక విజయాలు సాధించింది. అనేక ఇబ్బందులు కష్టాలు పడ్డాయి. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అధికారం అనేది ఉన్నా లేకపోయినా ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ శతవార్షికోత్సవాన్ని ఘనంగా జరపడానికి భారతదేశ వ్యాప్తంగా కూడా పూర్తి అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టుకతో 100 సంవత్సరాల సందర్భంగా అనేక ఏర్పాట్లు అనేక పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే సందర్భంలో తిరుపతి జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో జరిగే విధంగానే ఇక్కడ కూడా గూడూరులో అదే ఆ రోజు డిసెంబర్ 26వ తేదీన ఒక ప్రదర్శన అదేవిధంగా ఒక సభ అవి ఏర్పాట్లు చేసి అన్ని శాఖల్లో కూడా జెండాలు ఎగరేసి ఆ జెండాల్లో కూడా ఆ జెండా ప్రాధాన్యతని ఆ గ్రామ శాఖల్లో కానీ పట్టణ శాఖల్లో కానీ వివరించి దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహపూరితంగా దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే సిపిఐ డిసెంబర్ 25వ తేదీకి 100 సంవత్సరాలకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి శాఖలో ప్రతి మండలం ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణంలో జెండాలు ఎగరేసుకొని సభలు సమావేశాలు నిర్వహించుకొని రానున్న సంవత్సర కాలంలో పార్టీ వైభవాన్ని అదే పార్టీ చేసిన కార్యక్రమాన్ని పార్టీ ఏ విధంగా ఎన్నో రకమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి సమస్యలు సాధించింది. కాబట్టి ఈ సమస్యలు సాధించుకునే దానికి భవిష్యత్ తరాలకు రూపకల్పన చేసే విధంగా కూడా ఈ సంవత్సర కాలం పాటు 2025 డిసెంబర్ 26 వరకు కూడా సంవత్సరం పాటు శతవార్షిక సభలు నిర్వహించాలని చెప్పి జాతీయ సమితి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే కూడా ఈ గూడూరు పట్టణంలో కూడా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి శాఖలోని ప్రతి గ్రామంలో కూడా జెండాలు ఎగరవేసి పార్టీ ఔన్నత్వాన్ని చెప్పి అదేవిధంగా మనం ఈ సంవత్సరంలో ప్రజా పోరాటాల పట్ల ప్రజా సమస్యల పట్ల మనం ఏ విధంగా ముందుకు నడవాలని చెప్పి పార్టీ కార్యదర్శి పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఒక దిశానిర్దేశం చేసే విధంగా కూడా ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుందని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ సమితిగా కూడా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గంలో కూడా అనేక రకాల సమస్యలు ఈరోజు తాండవిస్తున్నాయి. గూడూరు టౌన్లో వస్తే మున్సిపాలిటీలో కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ల సమస్య కానీ గ్యాస్ పైప్ లైన్ వల్ల భయంకరంగా రోడ్లు గుంతలమయం వైపునాయి. అదేవిధంగా నీటి సమస్య ఉంది. ఈరోజు దేశ ప్రజలు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్లను ఆదర్శంగా తీసుకుని మత సామరస్యాన్ని చాటాలని ఆల్ ఇండియా తంజీమ్ ఏ ఇన్సాఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప కార్యదర్శి
షేక్ జమాముల్లా పిలుపునిచ్చారు. గురువారం గూడూరు సిపిఐ కార్యాలయ ప్రాంగణంలో స్వాతంత్ర సమరయోధులు అమరవీరులు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ల వర్ధంతి జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఉరికంబం ముద్దాడిన తొలి భారతీయుడు, తొలి ముస్లిం అష్ఫాకుల్లా ఖాన్ అన్నారు. 1900 సంవత్సరం అక్టోబర్ 20న ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో అష్ఫాకుల్లా ఖాన్ జన్మించారని అన్నారు. చిన్నతనం నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడన్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరి, రోషన్ మరికొంతమంది విప్లవకారులతో కలిసి కాకోరి వద్ద రైల్లో వెళుతున్న బ్రిటిష్ ఖజానాను దోపిడీ చేశారని అన్నారు. దీంతో బ్రిటిష్ పాలకులు అష్ఫాకుల్లా ఖాన్ను నిర్బంధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి షేక్ కాళేషా, నెల్లూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎన్ రమణయ్య, ఏఐటియుసి గూడూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఎంబెటి చంద్రయ్య, కె నారాయణ, బీకేఎంయు నియోజకవర్గ కార్యదర్శి ఎన్ శ్రీనివాసమూర్తి, సిపిఐ నాయకులు మస్తానయ్య, సీతా భాస్కర్, వెంకటయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. మతాలు కాకుండా ప్రజల్ని పాలించాలే కానీ ఎడదీసి పాలించమని చెప్పే ఉద్దేశాలతో ఉండకూడదని చెప్పేదాంతో ఈరోజు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆయన స్వాతంత్రాన్ని, ఆయన ఉరిని ఎన్ని కూడా పాఠ పుస్తకాల్లో చేర్చి ఉండేటి అన్ని కూడా ఈరోజు తీసేసి ఈరోజు ఆ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠాలన్నీ రద్దు చేస్తూ ఉంది. కాబట్టి వీటిలన్నింటినీ వాటిలో చేర్చి ప్రజలకి చైతన్యవంతం వచ్చేటట్టు పిల్లలకి ఇది రావాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అడిగితే ఒకే మాట చెప్పాడు, నా మృతదేహం ఏదైతే ఉంటుందో ఆ మృతదేహాన్ని మీరు జాతీయ జెండాతో కప్పండి అని చెప్పాడు. ఆ రోజు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ వీరిద్దరూ ఒక హిందూ ఒక ముస్లిం కలిసి పోరాటం చేశారు. దానికోసము ఈ రోజుని జాతీయ సమైక్యతా దినోత్సవం అని పేరు పెట్టారు. జిల్లాలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా జాతీయ సమైక్యతా దినోత్సవాలు జరుపుకునే పరిస్థితి లేదు. వీళ్ళు చేసిన సాహసాలు, వీళ్ళు చేసిన త్యాగాలు పాఠ్యాంశాల్లో కూడా లేవు. మా యొక్క డిమాండ్ ఏంటంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇటువంటి వ్యక్తుల జీవిత విశేషాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి. వీరిని చూసైనా ఈ మతోన్మాద పార్టీలు అలాగే పాలకులు సమైక్యతావాదాన్ని ముందుకు తీసుకుని రావాలి. వీరిని చూసైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి మైనారిటీల మీద దాడుల్ని ఆపాలి. చాలా ప్రతిరోజు దాడులు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పేసి ఇన్సాఫ్ సమితి ద్వారా కేంద్ర పాలకుల్ని మేము కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో పలు ప్రాంతాల్లో బాల కార్మికులకు వెట్టి చాకరీ చేస్తున్న 4 చిన్నారులకు బుధవారం పోలీసులు విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా వాకాడు ఎస్ఐ నాగబాబు వివరాల మేరకు వాకాడు మండలం పులించేరివారిపాళెం గ్రామంలో నివాసం ఉంటున్న ఇరగరాజు పద్మ అనే మహిళకు చెంచు కృష్ణ, రాఘవ అనే 2 మగపిల్లలు, పల్లవి, భూమిక అనే మరో 2 ఆడపిల్లలు ఉన్నారు. అయితే తల్లి పద్మ కొన్ని వ్యసనాలకు బానిసై పిల్లలను విద్యకు దూరం చేసే వివిధ ప్రాంతాల్లో రొయ్యల చెరువుల వద్ద అలాగే వివిధ పనుల నిమిత్తం కొందరు ఆసాముల వద్ద కొంత అడ్వాన్స్ తీసుకుని పిల్లలను వారికి అప్పజెప్పడం జరిగింది. నెల ఆయా ఆసాముల వద్ద నుంచి అవసరాల నిమిత్తం కొంత డబ్బు తీసుకుంటూ పిల్లల బాగోగులు పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. వెట్టి చాకిరీలో నానా ఇబ్బందులు పడుతూ దిక్కులేని బతుకుతున్న చిన్నారులను వాకాడు ఎస్ఐ నాగబాబు గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్ఐ పిల్లలను విచారించి ఐసిడిఎస్ అధికారులకు సమాచారం ఇవ్వటం జరిగింది. ఐసిడిఎస్ అధికారులు పిల్లలతో పాటు తల్లి పద్మను విచారణ జరిపారు. తల్లి పద్మ వద్దకు తాము ఏమాత్రం వెళ్లమంటూ పిల్లలు చెప్పడంతో వారిని నెల్లూరు చైల్డ్ కేర్ హోంకు తరలించడం జరిగింది. చిన్నారులకు విముక్తి కలిగించిన సంఘటనపై ఎస్ఐ నాగబాబుని పలువురు అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సిపిఓ సిహెచ్ సమత, గూడూరు అట్రాసిటీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ఐసిడిఎస్ వివో సమత, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ మాకాని వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ బి లక్ష్మణ్ శేఖర్, గిరిజన సంక్షేమ సంఘం నెల్లూరు వైస్ ప్రెసిడెంట్ సిడిపిఓ, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ పాల్గొన్నారు. మీడియా మిత్రులకు తెలియజేయమనగా ఈరోజు జరిగినటువంటి సంఘటనలు తెలియజేయమనగా
మన యొక్క చిన్నపిల్లడు అయినటువంటి పెంచకృష్ణయ్య, రాఘవ, భూమిక, పల్లవి అనే పిల్లల్ని వీళ్ళిద్దరూ వేరే వాళ్ళ అమ్మ తల్లి వాళ్ళ మొదటి తల్లి అయినటువంటి పద్మమ్మ తీసుకువచ్చి ఇక్కడ వేరే 2 సంవత్సరాల క్రితం వేరే పందుల వాళ్ళ దగ్గర కాపలాకి పెట్టి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకుంది. ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర కూడా పెట్టేసి గోళ్ళపాలెంలో కొత్త దగ్గర, ముట్టిమగ దగ్గర కొత్త దగ్గర పెట్టి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఇప్పుడు మరలా వచ్చి పోలీసు వారి దగ్గరకు వచ్చి మా పిల్లలు నాకు కావాలని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళని తీసుకొస్తేనేమో మా అమ్మ తీసుకెళ్ళి మమ్మల్ని అమ్మేస్తుంది, బలవంతంగా వెట్టి చాకరీ చేస్తాం, వేరే చోట తీసుకెళ్ళి పెట్టించేస్తుంది, కాబట్టి మేము మా అమ్మతో పాటు వెళ్ళాం, ఇక్కడ మేము చదువుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది. మీ తల్లి దగ్గరికి వెళ్తారా అంటే మేము మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసి మనం ఇబ్బంది పెడుతుంది, మేము వెళ్ళాం అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా పిల్లలు అదే విధంగా చెప్పడం జరిగింది. అందుకు గాను మేము మా ఉన్నతాధికారుల సూచనల మేరకు మా యొక్క సిడిపిఓ గారికి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారికి తెలియపరిచి ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో అడిగితే మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళాం, మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళినట్లయితే అవి మమ్మల్ని వేరే చోటికి అమ్మేసి చేస్తుంది అని చెప్పి వాళ్ళు కరాకొండగా మా అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. కావున వాళ్ళ యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని వారిని వాళ్ళ యొక్క హోమ్ కేర్కి, చైల్డ్ కేర్ హోమ్కి పంపించడం జరుగుతూ ఉంది. వీరితో పాటు వాళ్ళ మొదటి 2 చెల్లెలు ఉన్నారు, వారు కూడా వీళ్ళతో పాటు వెళ్తానని చెప్పి ఒప్పుకున్నారు. మా అమ్మ దగ్గర ఉండి పనిచేస్తే మా అమ్మ మమ్మల్ని కంపల్సరీగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఇబ్బంది పెట్టి మమ్మల్ని వేరే చోటికి అమ్మేసి లేదంటే పనికి వేరే చోటుని పెట్టేసి ఆమె వెళ్ళిపోయి ఆమెకు తాగుడు అలవాటు కూడా ఉంది, ఆ తాగేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి కాటాకంగా చెప్పడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వారిని ఎట్లయితే గవర్నమెంట్ వారికి వసతి, మంచి చదువు, బట్టలు, మంచి ఫుడ్ కూడా పెట్టి వాళ్ళని ఇంటర్మీడియట్ వచ్చే వరకు కూడా చదువుతామని చెప్పి వీళ్ళ ఆఫీసర్ వారు ద్వారా తెలియపరిచారు. గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ని వారి ద్వారా వారికి చిన్నారి భవిష్యత్తులకు అందించి వారి యొక్క భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దే విధంగా సహకరించినటువంటి చైల్డ్ కేర్ వారికి, మా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ వారికి ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు జరిగింది మా మీద వేరే వాళ్ళు వేరే విధంగా మాట్లాడారు, కానీ అది తప్పండి. పూర్తిగా ఇది వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళాలంటేనే కానీ మనం ఒక రోజు 2 రోజులు అవకాశం ఇస్తే మారుతారో వెళ్తారో అనుకున్నాం, కానీ వారు అట్లా మేము ఎప్పటికి కూడా మేము వాళ్ళ దగ్గర పోము, మేము ఖచ్చితంగా వెళ్ళి చదువుకుంటాము, మేము పలానా చోటన ఉంటామని చెప్తే ఇప్పుడు వారిని అందరి సమక్షంలో హోమ్కి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సంఘంలో కూడా ఇటువంటి 2 బిడ్డలు పట్టుకున్నాము. వాళ్ళని నెల్లూరు గొల్లపాలెం హాస్టల్లో పెట్టాము. అక్కడ ఉన్న ఎస్ఐ గారి ఆధ్వర్యంలోనే పెడితే ఆ పిల్లలు పట్టుకున్నప్పుడు కన్నా ఇప్పుడు చాలా నీట్గా ఉన్నారు, చక్కగా స్కూల్కి వెళ్తున్నారు. కాకపోతే స్కూల్లో నేమ్ ఎంటర్ కాలేదు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి ఆధార్ లేదు, పిల్లలకి లేదు. పిల్లలకి ఆధార్ కొరకు ట్రై చేస్తున్నాము. బర్త్ సర్టిఫికేట్ ఈ రోజే వచ్చింది, ఈరోజు దగ్గరకి వెళ్లాల్సింది, ఈరోజు కేసు ఉందని రావడం జరిగింది. ఈరోజు ఈ కేసు విషయం కూడా మన ఎస్ఐ గారు ఇన్ఫార్మ్ చేశారు. దీనికన్నా ముందు నెల్లూరు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు పేపర్లో వచ్చిన మీడియా రిపోర్ట్ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ పిల్లలు 2 మాకు చెప్పారు, ఇక్కడికి వస్తే 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈ 4 ఆడపిల్లల్ని మన ఎస్ఐ గారి ఆధ్వర్యంలోనే నెల్లూరు తీసుకెళ్లిపోయి సీసీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు వీళ్ళిద్దరిని కూడా ఒకే దగ్గర పెట్టి వాళ్ళకి జాబ్ వచ్చే వరకు చదివించే బాధ్యత మాదే. ఇలాగా ఎక్కడన్నా ఇంకా ఈ ఏరియాలో ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేమే వచ్చి వాళ్ళని రిస్క్ చేస్తాము. పిల్లలందరినీ కూడా కాపాడదాం. పిల్లలందరూ బడిలో ఉండాలి, బడి బయట ఉండకూడదు. ఇలా ఇళ్లలో పనులకు మాత్రం బాండెడ్ లేబర్గా ఏ చిల్డ్రన్ కూడా ఉండకూడదు. వచ్చిన అధికారులందరూ కూడా ఈ విషయం మీద ఎక్కువగా పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు కాకుండా బయట పిల్లలు కూడా అందరూ చక్కగా ఉండాలి, అందరూ బాగా చదువుకొని బాగా ఎదగాలన్న లక్ష్యంతోనే అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఎవరైనా ఉంటే అలాంటి విషయాలు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదు అనుకుంటే 1098 చైల్డ్ లైన్ అనేది ఒకటి ఉంది, 1098 కాల్ చేసి చెప్పినా కూడా దగ్గరికి గూడూరు డివిజన్ విజిలెన్స్ డివిఎంసీ నెంబరు, అట్రాసిటీ కమిటీ నెంబర్ని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరంలో కూడా ఎస్టీ వింగ్లో స్టేట్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మాకు వాట్సాప్ ద్వారా అందిన సమాచారం ప్రకారము మేము వాకాడ పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఉదయం కూడా ఎస్ఐ గారితో కూడా నేను మాట్లాడాను. సార్ నాకు అన్ని విషయాలు చెప్పారు. సార్ మేము కూడా వస్తాము, అన్ని విషయాలు మాట్లాడి వారిని ఏదన్నా చేద్దామంటే నేను కూడా చెప్పాను. సార్ సిడిపో గారికి ఫోన్ చేశాను, నెల్లూరు నుంచి వస్తున్నారంటే మేము కూడా వస్తాము. మేము కూడా వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందైతే తెలుసుకొని మనం ఆ పిల్లల భవిష్యత్తు కాపాడటానికి మనం వాళ్ళకి ఏర్పాటు చేద్దాము అని కూడా చెప్పాను. అందరూ ఓకే అనుకున్నాము. ఈ యొక్క సబ్జెక్టు వాళ్ళ తల్లి మటుకు
ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడాలనేది కోరుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేషన్లో మటుకు ఎస్ఐ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా మేము సహకరించాము. సిబిఐ వారు కూడా వచ్చున్నారు. వారి సమక్షంలోనే ఒక రిపోర్ట్ రాసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇంకా పిల్లల భవిష్యత్తు సిడిపి గవర్నమెంట్ వారు చూసుకోవాలని ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ఇట్లాంటి వ్యవహారంలో మేము కూడా భాగం పంచుకున్నందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉంది. జై భీమ్. గూడూరు పట్టణంలోని నరసింగరావుపేటలో ఉన్న బాల సదన్లో గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది చిల్లకూరు రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారుల మధ్య జన్మదినాన్ని జరుపుకున్నారు. విద్యార్థినులకు చాపలు, దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కట్ చేసి ప్లేట్లు పెట్టేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవి నుండి కేంద్ర ప్రభుత్వం ఆయన్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని మనుబోలు మండల కాంగ్రెస్, సిపిఎం, టీడీపీ, వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మనుబోల్లోని బైపాస్ రోడ్డు కూడలిలో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చిత్రపటాన్ని తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బళ్ళా హరి, మండల సిపిఎం కార్యదర్శి దేవదానం, వైసీపీ నాయకులు పరిమళ శివరామకృష్ణ, టీడీపీ నాయకులు పుట్ట మస్తానయ్య మరియు 4 పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా, ప్రజాస్వామ్య వేదిక దేవాలయం సాక్షిగా మహనీయుడు, పరమ పూజ్యుడు, భారతదేశ విముక్తి ప్రదాతైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పైన బీజేపీ నాయకుడు
మనువాద గోండా అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ని అంబేద్కర్ 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 అంటే అనేదానికన్నా కూడా దేశంలో ఉన్నటువంటి ఏ దేవుడి పేరు చెప్పుకుంటే స్వర్గవన్న వసతికి కిండలుగా హేళనగా అవహేళనగా చేసిన సందర్భాన్ని ఈ సభ వేదికపై నుంచి కానీ ఇట్లా శ్రద్ధగా పక్కన ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం మా నిరసనని. అమిత్ షా ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి హైందవ శక్తులతోనే ఉన్నాడు తప్ప ప్రజాస్వామ్య శక్తులతో ఆయన ఎప్పుడు ముందుకు వచ్చే సందర్భాన్ని నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలతోనే స్పష్టమైపోయింది. మిత్రులారా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ మళ్ళీ హోంమంత్రి పదవిలో ఉండి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఆ వ్యక్తి అంబేద్కర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము ఈ పత్రికా ప్రకటన ద్వారా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ముందే వెంటనే రియాక్ట్ అయ్యి సిపిఎం పక్షాలు వామపక్షాలు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా కలుసుకొని నిన్న జరిగినటువంటి వ్యవహారం మీద అయితే ఈరోజు మేము మునుగోలు గ్రామం సరిపడి కాన్స్టిట్యూన్సీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షాని ఖచ్చితంగా భద్రం చేయాలి, ప్రజాస్వామ్యాలను కాపాడాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, అనేక భాషలు ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అవసరం అని చెప్పేసి అంబేద్కర్ అనేక దేశాల రాజ్యాంగాల్ని పరిశోధించి ఈ యొక్క ఒక ప్రజాస్వామ్యం అయినటువంటి ఒక రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారు. అలాంటి మహనీయుడిని పట్టుకొని నిన్న రాజ్యసభలో అమిత్ షా అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, కించపరిచే విధంగా మాట్లాడారు. దానికి వ్యతిరేకంగా నిన్న పార్లమెంట్లో అన్ని పక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అందులో భాగంగానే ఈరోజు మేము మునుగోలులో నిరసన వ్యక్తం చేస్తున్నాం. అమిత్ షా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్లమెంట్లో అంబేద్కర్ 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 అనే దానికన్నా దేవుణ్ణి అదే విధంగా అనుకున్న వస్తుంది అన్నారు. ఇది మాత్రం చాలా తప్పుడైన విషయం. అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మా దేవుడైన ఆయన కాబట్టి ఆయన మాకు అందరూ ఓటు హక్కు వినియోగించాడు. ఆ ఓటు హక్కు ద్వారా మేమందరం నిన్ను ఎన్నుకోబడ్డాం కాబట్టి ఈరోజు నువ్వు ఆ స్థానంలో కూర్చో ఉండవు. అదే నీ రామున్నో నీ కృష్ణున్నో పూజించుకుంటే ఈరోజు నువ్వు ఈ హోంమంత్రి శాఖలో ఉండేవాడు కాదు. ఇప్పటికైనా మినిగిపోయిందా? రేపు రాబోయే ఎలక్షన్లకు నీ రాముడిని పూజించుకో, నీ రాముడిని పుణ్య విషయాలు చూసుకో. ఏ విధంగా మా ఓట్లు మా అంబేద్కర్ గారు మా కులాలకు ఇచ్చిన ఓట్లతో నువ్వు ఈరోజు నాయకుడు అయ్యావో చెప్తే లేదా ఏ విధంగా కాదు. రెండవది ఏంటంటే పుణ్యం అనేది పాపం చేసినట్టుగా పుణ్యం వర్తిస్తుంది. నువ్వు పాపిష్టంలో పుట్టినవాడు కాబట్టి నీకు పుణ్యం కావాలా. అదే పుణ్యాత్మ అనేవాడు ఎలా ఉన్నాడంటే మానవతావాదైన విలువలతో కూడినవాడు, ప్రజలకు చేసి కోరేవాడు. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కాబట్టి ఈరోజు దేశంలో అన్ని కులాలకి, అన్ని పార్టీలకి, అన్ని మతాలకి అంబేద్కర్ రాజ్యాంగం నినాదం అయిపోయి ఉంది. ఇలాంటి తరుణంలో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం ఇది దేశానికే చాలా అరిష్టకరం అని మేము ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఉన్నాము. రెండోది ఏంటంటే భారతదేశంలో అంబేద్కర్ ఎంత ముఖ్యమైన పాత్ర. అంబేద్కర్ అంటే రాజ్యాంగం, రాజ్యాంగం అంటే అంబేద్కర్. అంబేద్కర్ని దెబ్బ కొడితే రాజ్యాంగాన్ని దెబ్బ కొట్టినట్టే, రాజ్యాంగాన్ని అవమానిస్తే అంబేద్కర్ గారిని అవమానించినట్టే. అందుకని వెంటనే అమిత్ షా గారు ఈ మాట వెనకన చేయాలా, దేశవ్యాప్తంగా ఇదే విధంగా సమ్మె కొనసాగించి భర్తపని చేయాల్సింది మేము బహిర్గతంగా క్షమాపణ చెప్పాలని మేము ఈ సభాముఖంగా కోరుకుంటూ ఉన్నాము. తిరుపతి జిల్లా వాకాడు మండలం పామంజి గ్రామంలో గురువారం అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాలేకపోయినా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మొబైల్ ద్వారా తన సందేశాన్ని పంపారు. సదస్సుకు రాలేకపోయినందుకు ప్రజలను, అధికారులను కోరుతూ పామంజి గ్రామంలో వందలాది ఎకరాల బడా వ్యక్తుల వద్ద ఆక్రమణకు గురై ఉన్నాయని, ధైర్యంగా ముందుకు వచ్చి రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇస్తే తిరిగి వారి భూములను వారికి ఇప్పిస్తారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పేదల భూములకు సంబంధించి అసలు మంజూరు చేయాలని బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తహసీల్దార్ను కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ అన్నపూర్ణరావు, వాలమేడు గ్రామ సర్పంచ్ రౌతు శంకరమ్మ, టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పేట శ్రీహరి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ విషయంలో నేను ఒక ఎమ్మెల్యేగా, గూడూరు శాసనసభ్యుడిగా, పేద కులాల్లో పుట్టిన ఎమ్మెల్యేగా ఈ విషయంలో కూడా ఎక్కడో కాంప్రమైజ్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారంటే మా పేదవాళ్ళ యొక్క సహాయ సహకారాలు. ఈరోజు సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యాడంటే నా పేదవాళ్ళ యొక్క దీవెనలు, సహాయ సహకారాలు. పెద్దవాళ్ళందరూ కూడా నాకు వ్యతిరేకంగా చేసిన నా పేదవాళ్ళు నాకు చేసి ఈరోజు శాసనసభ్యులుగా గెలిపించారు. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితి
పరిస్థితి నాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి రెవెన్యూ అధికారులు దయచేసి మా వాళ్ళు ఇచ్చే అర్జీల్ని క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పి రెవెన్యూ అధికారులు తెలియజేస్తున్నా. ఎందువలంటే ఎస్పెషలీ ఇప్పుడు ఈ యొక్క రెవెన్యూ సదస్సుల గ్రామంలో చాలా మంది పేదవాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా పొలాలన్నీ కూడా గొప్ప వాళ్ళ చేతిలో ఉన్న విషయాన్ని కూడా కొత్తగా వచ్చిన అమ్మారావు గారు మీకు తెలియకపోవచ్చు, కానీ పాతగా ఉన్న విజయవాడలో కూడా తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువలంటే పేదవాళ్ళు పెడతామంటే ఆశ, కొడతానంటే భయం మా వాళ్ళకి. కాబట్టి వాళ్ళు బయటకు చెప్పలేని పరిస్థితి. కానీ మీరు రెవెన్యూ అధికారులకు వాస్తవాలు తెలుసు. ఎక్కడ ఏ పేదవాడు భూమిని ఏ కోటేశ్వరుడు ఏ పెత్తందారుడు ఆక్యుపై చేశాడో మీ అందరికీ తెలుసు. అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా పావంజీ గ్రామంలో పంచాయతీలో ఉన్నటువంటి ఈ రోజు రెవెన్యూ సదస్సు హాజరైనటువంటి పేదలందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెవెన్యూ సదస్సులు అనేటివి కండక్ట్ చేస్తూ వస్తున్నాం. ఇప్పటికే 16 గ్రామాలు పూర్తయి 17వ గ్రామంగా పామంజి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 300 అర్జీలు పైచీలకు అర్జీలు మనకి రావడం జరిగింది. అవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. అలాగే ఈ పామంజిలో చూస్తే దాదాపు ఇప్పటికే ఒక 50 వరకు అర్జీలు రావడం వస్తున్నాయి. ఇంకా మన అర్జీదారులందరూ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఎక్కువగా ఈ వాకాడు నేను ప్రతి గ్రామ సభకు హాజరవుతున్నాను. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉంటున్నాము. ముఖ్యంగా మన రెవెన్యూ సదస్సులు ఏంటంటే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయరు, కన్సర్న్ విఆర్ఓ, కన్సర్న్ విలేజ్ సర్వేయరు, అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటర్, వర్క్ ఫండ్ ఎండోమెంట్ నుంచి ఒక రిప్రజెంటేటర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటర్, ఇలా మొత్తం టీమ్ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇది ప్రతి గ్రామ సభకు అటెండ్ అవుతారు. ఇక్కడ మనకి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మీ భూమి మీ హక్కు ఈ ప్రోగ్రాం మనం గత నెల 8వ తారీఖు నుంచి ఒక ఉద్దేశం ఏంటంటే పేదల భూములు ఎవరైనా ఆక్రమించుంటే అవి చొరబాటుదారులు చర్చ నుంచి విడిపించి మళ్ళా యథాస్థితిగా వాళ్ళ చెంతకు చేర్చడం. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు రాలేని పరిస్థితుల్లో కూడా ఫోన్ ద్వారా సందేశం ఇచ్చారు. ఎక్కడ కూడా ఏ పేదవాడికి అన్యాయం జరిగినా గానీ ఊరుకునేది లేదని కరాఖండిగా చెప్పారు. ఎంఆర్ఓ గారికి మాకు ఒకటే చెప్తుంటారు, మీరు జనాల్లో తిరుగుతుంటారు, కొంతమంది పేదవారు మీ దగ్గరికి రావచ్చు, రాలేకపోవచ్చు, సమస్య ఎక్కడ ఉంటే మీరిద్దరు అక్కడికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళందరి సమస్యలు పరిష్కరించండి అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో మేము ప్రతి సమస్యని పరిష్కరించడానికి తప్పకుండా 100% ప్రయత్నం చేస్తాం. త్వరలోనే మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఆధార్ సెంటర్స్ కూడా ఒక 1 వీక్ లోనే స్టార్ట్ చేస్తాం. పురుషోత్తం రెడ్డి గారు అదేవిధంగా మన విశ్వేశ్వర రెడ్డి గారు కూడా మా దృష్టికి తీసుకొచ్చినారు. ఎస్టీలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు సార్, వాళ్ళ కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో పామంజిలో ఉండే ఏవైతే పొలాలు ఉన్నాయో ఖచ్చితంగా మీ అందరికి మళ్ళీ ఎవరికైతే ఇప్పుడు ఉన్నాయో పొలాలు వాళ్ళకి పట్టాలు పాస్బుక్లు చేయించి, మిగతా ఎవరికైనా ఉన్నాయో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించి ఈ పంచాయతీలో ఖచ్చితంగా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఈ గ్రామంలో పేదవాళ్ళు లేకపోతే పక్క గ్రామాన్ని పెడతారు. ఈ గ్రామంలోనే పేదవాళ్ళు ఉంటే మన గ్రామంలోనే మళ్ళీ ఖచ్చితంగా ఈ గ్రామంలోనే పంపిణీ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రెవెన్యూ సదస్సులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వదిలేటప్పటికీ మన ఊర్లో చెరువులు, కొంత ల్యాండ్స్ సదరు పెట్టుకోవటం, కొంత పైరు వేసుకోవటం, ఇదే సీజన్ లో వస్తే ఇదే ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఖచ్చితంగా 2-3 years ఉంటారు. తీసుకుపోయి సార్ మీరు గతంలో వచ్చినప్పుడు అంతా కష్టం చెప్పి చూపించాం, ఈ రోజు వ్యవసాయం చేస్తామని చెప్పి మీరందరూ కలిసి రండి, గ్రామం అంతా కూర్చొని మాట్లాడుకోండి, మనకు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఖచ్చితంగా చేయించుకుంటామని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికే లేట్ అయింది, ఎవరు తప్పుగా భావించడంతో ఎమ్మెల్యే గారు వచ్చింటే మా అందరం సంతోషంగా హ్యాపీగా ఉంటాం. నాకు కూడా కొంచెం అసంతృప్తి రాలేదు పాపం. ఎవరైనా రావాలని కోరాడు, రాలేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు కాలనీ ఇళ్లు లాగి వదులుంటారు. ఎవరికైతే కాలనీ ఇళ్లు కావాలో వాళ్ళందరూ సచివాలయం పోయి క్యాష్ టు ఇన్కమ్, అదేవిధంగా ఆధారు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ఆన్లైన్ చేసుకోవాలి. ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకి ఇల్లు వస్తుంది.
అదే విధంగా పెన్షన్ కావాల్సిన వాళ్ళు కూడా ఆ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే పెన్షన్ లాగిన్ వదలంగానే వెళ్తుంది. తర్వాత రేషన్ కార్డులు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ లాగిన్ కూడా వదులున్నారు. ఇంకా గైడ్ లైన్స్ రాలేదు లాగిన్ కి, రేషన్ కార్డ్స్ కి. రాగానే రెడీగా మనం ఉంటే ఎప్పుడైతే వదులుతారో లాగిన్ లో మనం ఖచ్చితంగా అందరికి ప్రతి ఒక్కరికి చేసిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గతంలో ఓట్లు మనబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన కోసూరి సురేష్ గౌడ్, సుశీలమ్మ దంపతులు, వీరి కుమారులు చందు గౌడ్, దివ్యతేజ్ గౌడ్లు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. संख्य रूपानी हर्षि दीवांचे तु संकट निजरजनी जय देव दत्तावधूता ओ साई अवधूता जोरुनि कर तव चरणी देवी दो माता जय साई बाबा रमावारा शुद्ध भक्ति चंद्रवारा भाव पुंडलिका जागा पुंडलिका जागा भाव पुंडलिका जागा परिज्ञान कैवल्यागा महामानवाशा नागजटा मुकुट शोभतो माताई सायैवागतिकं मुनिध्यानगम्यं जगद्व्यापकं निर्मलं निर्गुणत्वं అది ఓకే అట్ట అది 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 చెయ్యి వరకు కనపడాలి అంతే. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.